ఐదేళ్ల అరాచక పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. అధికారం కోల్పోయిన వైసీపీ ఇవాళ్టికి తమ కార్యకర్తలపై దాడులకు తెగబడుతోందని ఆరోపించారు. సీనియర్ నేతగా మంత్రి పదవి ఆశించడంతో తప్పేముందంటున్న బుచ్చయ్య చౌదరితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కూటమి భారీ గెలుపుతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మనతో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే సార్, మీ అనూహ్యమైన విజన్ పట్ల మీరు ఎలా భావిస్తున్నారు? ఇది ప్రజా విజయం. నేను ఊహించిందే, జరగాల్సిందే జరుగుతుంది. ఇది జరుగుతుందని నమ్మిన వాడిని 6 నెలలుగా చెబుతున్నాం. ప్రజా ఉద్యమం రాబోతుంది, పెనుగుప్పిన రాబోతుంది. ఉప్పినలో వీడు కొట్టుకుపోతాడు, ఈ దుర్మార్గ పరిపాలన అంతం పలుకుతారు ప్రజలు. అన్ని వర్గాల ప్రజలు, అన్ని వృత్తుల వారు, అన్ని ప్రాంతాల వారు ఒకే మాట మీద ఉన్నారని మొదటి నుంచి నమ్మి అదే చెప్పాను. జరగబోయే పరిణామం ఇది. గుణపాఠం నేర్పుతారు ప్రజలు అనుకున్నాను. గుణపాఠం నేర్పారు. ఒక అరాచక ఆటవిక పరిపాలనకి తెరదించారు. ఒక దుర్మార్గ నాయకుడు ఏ విధంగా వ్యవహరిస్తాడో ఆ విధంగా వ్యవహరించి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం భ్రష్టు పట్టించిన ఈ ముఖ్యమంత్రి పదవిలో అనర్హుడిని కూర్చోబెట్టామన్న బాధ ప్రజల్లోకి వచ్చింది. ఆ బాధనే ఇవాళ వెలుగెక్కి అందరూ కూడా గుణపాఠం నేర్పారు. ఇంత మెజార్టీలు రావడానికి కూడా చరిత్రలో ఇంత మెజార్టీలు రావడం అపూర్వం. గతంలో 83లో రామారావు గారు మొదటి పార్టీ పెట్టినప్పుడు, తర్వాత 94లో రామారావు గారు మరలా పునర్వైభవం వచ్చినప్పుడు వచ్చిన మెజార్టీల కంటే అత్యధికంగా ఈరోజు మెజార్టీలు వచ్చినాయి. 95,000, 90,000, 70,000, 60,000. అసలు ఎక్కడ చూసినా అక్కడ ఎక్కడో 2-3 నియోజకవర్గాలు తప్పితే అన్నీ కూడా అవతల గెలిచిన 11 సీట్లలో కూడా కేవలం 3,000, 2,000 గెలిచారంటే అర్థం చేసుకోవాలి. అయిపోయాయి. అక్షరంలో ఓట్లు ఎటుపోయో అర్థం కావట్లేదు అని ముఖ్యమంత్రి గారు చెప్తుంటే అసలు ఏమనిపిస్తుంది? ఎటు పోతాయి ఎటు పోనాయి అన్నాడు కదా ఒక మంత్రినే పోగొట్టారు. అబద్ధాల ప్రచారం, గోబెల్స్ ప్రచారం, తప్పుడు ప్రచారం చేసిన ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పారు. ఈ నొక్కుల్లో నొక్కేశావు, లక్షల కోట్లు నొక్కేశాడని ప్రజలు నమ్మారు, విశ్వసించారు. మద్యంలో, మైనింగ్లో, ఇసుకలో, భూములు కొంపగడంలో ఎంత దోశాడో అంత దోశాడు రాష్ట్రాన్ని. అసలు పరిపాలన చేతగాని దద్దమ్మ, ఓనమాలు తెలియని ఈ దద్దమ్మకి ప్రభుత్వం అప్పచెప్పినందుకు నాశనం చేశాడు. 5 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. అరాచకం ఎప్పుడు కూడా ఇంత భయానక పరిస్థితి. మాట్లాడటానికి భయం, బయటకు రావడానికి భయం, ఎవరి మీద దాడులు చేస్తారో, ఎవరిని కేసులు పెడతాడో, ఎవరిని బొక్కలో చేస్తాడో అని భయానక వాతావరణం. ఆఖరి 10 రోజుల్లో బయటపడ్డారు. పోవాలన్నారు. ఒక గాలి ప్రచండమై వీసింది. పోవాలన్నారు, పంపించారు. మెజారిటీ విషయంలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. మీకు వచ్చిన మెజారిటీపై అంటే ట్రెండ్ ఎలా చేయాలి, రేపటి నుంచి మేము కూడా 6 నెలలు అమెరికాలోనూ 6 నెలలు ఇక్కడ ఉండి ప్రచారం చేస్తామని చెప్పి మీ మాజీ ఎమ్మెల్యే అన్నారు. అన్న గాడిద ఎవడు? నేను ఎక్కడ ఉంటున్నాను తెలియదా? ఆ గాడిద చెప్పండి మీరు. అన్నవాడి ఆ గాడిద ఎవడో? నేను ఎక్కడున్నాను? ఇక్కడే ఉన్నాను. 3 నెలలు వెళ్ళాను మధ్యలో. 5 సంవత్సరాల్లో 3 నెలలు వెళ్ళి వచ్చాను. దానికి అమెరికాలో ఉన్నానని చెప్పి గాడిదకి నేను ఎలా గెలుస్తున్నాను, 7-7సారి ఎలా గెలిపించారో అర్థం చేసుకోను. ఒక్కసారికే బుద్ధి లేకుండా ఇంటికి పంపించారు అంటే అర్థం చేసుకోవాలి. ఒక్కసారికే గుణపాఠం నేర్పేశారు. మీ అవినీతి అక్రమాల దోపిడీకి తరలించారంటే అర్థం చేసుకోవాలి. ఇంకా ఆత్మవిమర్శ చేసుకోవడం చేత కానీ దద్దమ్మలు నా గురించి మాట్లాడటానికి అర్హులు కాదు. నేను ప్రజల మధ్య ఉన్నాను. కోవిడ్లో ఇక్కడే ఉన్నాను, వరదల్లో ఇక్కడే ఉన్నాను, ప్రజలకు సేవ చేశాను. మా కనీసం ప్రతిపక్షమైన గౌరవం లేదు అధికారులు కానీ ప్రభుత్వం కానీ. కనీసం ప్రోటోకాల్ పాటించలేదు, ఒక గ్రాంట్ శాంక్షన్ లేదు, ఒక పని చేయలేదు. అధికారులు భయపడిపోయారు. ఇవాళ గుంపులుగా వస్తున్నారు. ఒక అధికారైనా మా దగ్గరకు వచ్చారా? పిలిస్తే మీటింగ్కి వచ్చారా? మమ్మల్ని పిలిచారా? అంటే మీ అరాచక పరిపాలన. అందుకని అన్న అడ్డగాడిద ఎవడైనా మాట్లాడితే వాడి గుణపాఠం అదే. బుచ్చయ్య చౌదరి ప్రజల మనిషి, ప్రజల కోసం నీతిగా నియమం పనిచేశారు. మీరు 5 సంవత్సరాలుగా గబ్బులు లేచిపోయారే అవినీతిలో, పరాకాష్కి వెళ్ళిపోయి డిగ్రీలు పుచ్చుకున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు అవినీతిలో. మీరు నా గురించి మాట్లాడడానికి మీకు ఎవరు అర్హులు ఉన్నారు? అంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనుందంటే ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఎలా వచ్చిందంటారు? ప్రజలు అణగారిన ప్రజలు భయపడి భయభ్రాంతులకు గురైపోయారు. చంద్రబాబు గారిని ఏ కేసులు లేకుండా 52 రోజుల పాటు జైల్లో ఉంచారంటే ప్రజలకు ఎలాంటి భయం వస్తుంది? పవన్ కళ్యాణ్ గారు విజయవాడ రాకూడదని అడ్డుకున్నారు, విశాఖపట్నం రాకూడదని అడ్డుకున్నారు, చంద్రబాబు గారిని అడ్డుకున్నారు, లోకేష్ గారు యువగళాన్ని అడ్డుకున్నారు. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంత్రిత పోకడలో ఉన్నామా? నియంత్రణకి పట్టిన గతే జగన్మోహన్ రెడ్డికి పట్టబోతున్నారు. రేపు జైల్లో ఇతనికి చెప్పకూడదు తప్పదు, జైల్లో చెప్పకూడదు తప్పదు. నువ్వు చేసిన అన్ని అనుభవిస్తావు. కొందరు టీడీపీ నేతలు, పచ్చమొక్కలు వైసీపీ నేతల మీద దాడులు తెగబడుతున్నారని చెప్పి నేను గవర్నర్కు పేరునని వాళ్ళందరూ వెళ్ళి వైసీపీలో సీనియర్ నేతలంతా కలిసి ఫిర్యాదు చేశారు. జరిగిన సంఘటనలన్నీ చూస్తే తెలుగుదేశం వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు తెలుగుదేశం నాయకులు కొడుతున్నారు. కేసులన్నీ అయ్యాయి. ఎక్కడ చూసినా కూడా దెబ్బలు తగిలి ఆసుపత్రి పాలైన తెలుగుదేశం వాళ్ళు. అంటే ముందు మేలుకొని తన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఇన్నేళ్ళు ఆడిన నాటకాన్ని మళ్ళా అదే పాట పాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి నిన్ను నమ్మేవాడు ఎవడో లేడు రాష్ట్రంలో. నీకు కనీస సానుభూతి కరువైపోయింది. సానుభూతి లేదు, నీకు ఆత్మవిమర్శ లేదు. ఈ రోజుకి ఆత్మవిమర్శ లేదు.
మేము చెబుతున్నాం, ఇప్పటికైనా నోరు మూసుకొని కూర్చోండి. మీరు చేసిన తప్పులన్నీ కూడా ఇక వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మంచి పరిపాలన అందించడం కోసం ప్రభుత్వం సహకారాన్ని అందించడానికి ప్రయత్నం చేయండి. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయబోతున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవస్థలను కుప్పకూల్చిన నీ విధానానికి భిన్నంగా వ్యవస్థను పునర్నిర్మాణం చేస్తామని సవినయంగా మనం చేస్తా ఉన్నాం. సుదీర్ఘంగా దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఈ మెజారిటీ చూస్తే, మీ మెజారిటీ స్వచ్ఛంగా చూసుకుంటే అసలు ఏమనిపిస్తుంది? గతంలో ఎప్పుడైనా మెజారిటీ వచ్చింది? నేను ఊహించాను అవుతుంది, వస్తుంది అని. ఎస్, 100% 50-60 వేలు వస్తుందని చెప్తానే వచ్చాను అందరికీ. ప్రతి మీటింగ్లో మీడియాకి చెప్పాను, బయట చెప్పాను. నేను తంపింగ్ మెజారిటీ రాబోతుంది. వచ్చిన అభ్యర్థి మీద కూడా సరైన విధానం ప్రజల్లో లేదు. మా వారికి మేము ప్రజలు నమ్మారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే తెలుగుదేశం కలిసిందో మెజార్టీలు పెరుగుతాయని ఊహించాము. బీజేపీ కూడా కలిసింది. 3 పార్టీల కలయికలో సమన్వయం చేసుకున్నాము. చక్కగా రూరల్లో కూడా సమన్వయం చేసుకున్నాం బట్టే మెజార్టీ వచ్చింది. మరి కారుమూరి గారేమో చంద్రబాబు ఈవీఎంలను మానిటరింగ్ చేశారు. దానివల్ల వాళ్ళకి అంత మెజారిటీ, లేకపోతే అంత మెజారిటీలు రావండి. ఈవీఎం మెజార్టీ చేపట్టే నువ్వు 150 సీట్లు వచ్చినాయి. నీకు 150 సీట్లు ఎట్లా వచ్చినాయి? ఈ గాడిద కారు కోతలు కూసేవాడు ఈ కారుమూరి నాగేశ్వరరావు. వీళ్ళ గాడిదలు పశువుల కంటే హీనం వీళ్ళంతా కూడా. వీళ్ళ బతుకులే హీనం. అసెంబ్లీలో ఏం కూసేవాడో మేము చూసాం. అందుకని గుణపాఠం చెప్పారు. ఎంత మెజార్టీ పోయింది నీకు? మీరు సరైన పరిపాలన చేస్తే ఇంత మెజార్టీలు ఎందుకు పోయినాయి? ప్రజల పక్షాన్ని నిలబడితే ఇంత మెజార్టీలు ఎందుకు పోయినాయి? అందువల్ల ఇక ఆపండి, అప్రస్తుత ప్రకటనలు ఆపండి. మీకు ఎప్పటికే ప్రజలు గుణపాఠం చెప్పారు. మామూలుగా చెప్పాల, చెప్పుతో కొట్టినట్టు చెప్పారు. ఇక లెంపలేసుకొని తగ్గిపోండి, అంతవరకే. మా ప్రభుత్వం పనిచేస్తుంది, ప్రజల కోసం పనిచేస్తుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి బంధాలు ముందుకు తీసుకెళ్తాం. ఈ కేబినెట్లో ఖచ్చితంగా బుచ్చయ్య చౌదరి గారికి మినిస్ట్రీ హోదా ఉంటుందని చెప్పి చాలా గట్టిగా వినపడుతుంది. అది మనకు సంబంధం లేదు. ఒకటే అడుగుతాం, సీనియారిటీ ఉంది, పార్టీ కోసం కమిటెడ్. 82లో ఆవిర్భావం నుంచి పార్టీకి ఈ రోజు వరకు నిష్పక్షంగా పనిచేసుకుంటూ వచ్చాం. క్రమశిక్షణగా పనిచేసాం. నీతి నిజాయితీలు ఎక్కడ మచ్చ లేకుండా వచ్చాం. తప్పు పనులు చేయలేదు, ఎలాంటి కాంట్రాక్టులు చేయలేదు, లైసెన్సులు తెచ్చుకోలేదు. పార్టీకే సాక్రిఫైస్ చేసాం. ఇవాళ 7వసారి గెలిచాం కనుక సీనియర్ మోస్ట్ సబ్జెక్ట్ ఉంది, అవగాహన ఉంది. 5 సంవత్సరాలుగా పోరాటం చేసాం ఈ ప్రభుత్వం మీద. గుర్తించి గౌరవిస్తారని ఆశిస్తాం. అది ఎలా కానీ ఇవ్వాల్సింది పార్టీ అధిష్టాన నిర్ణయం కనుక అది మనం ఏం చెప్పలేం. వస్తుందా రాదా చెప్పలేం, కానీ ఆశించడంలో మాత్రం తప్పు లేదు. ఆశిస్తాను, తప్పకుండా ఆశిస్తాను. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం చూసుకుంటే తన మెజారిటీ కానీ కూటమి మెజారిటీ కానీ ముందు నుంచి చాలా స్పష్టంగా ఊహించిందే. ఖచ్చితంగా 50-60 వేలు చైచులకు వస్తాయని చెప్పి మొదటి నుంచి కూడా నేను చెప్తూనే వస్తున్నాను. దాంతోపాటు ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజలు చాలా స్పష్టంగా విస్పష్టంగా చెప్పారు. అలాగే వైసీపీ నేతలు కొంచెం ఆ కారు కూతలు మానుకోవాలని చెప్పి గోరెంట్లు అయితే గట్టిగా హెచ్చరించారు. రవిశంకర్తో రాజేష్.